హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. ఈరోజు అయితే నా వీడియో అయితే తమ్లైన్లో అయితే చూసుంటారు కదా. చిన్న ఫ్యాన్సీ షాప్ అనేది ఎందుకు అన్నాను అనేది ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసాం మా ఫ్యాన్సీ స్టోర్కి. ఇదైతే చాలా చిన్న ఫ్యాన్సీ స్టోరు. వచ్చి నేను ఒక పార్లర్ అయితే రన్ చేస్తున్నాను. పార్లర్లో ఒక సైడ్ ఉన్న ప్లేస్లో అయితే నేనైతే ఇలా ఫ్యాన్సీ షాప్ లాగా అరేంజ్ చేసుకున్నాను. అంటే వచ్చే నా క్లయింట్స్కి చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకొచ్చాను. ఏది లేదు అనకుండా పెట్టుకోవాలని నేనైతే ఇలా ప్లాన్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇవి అయితే జ్యువెలరీ సెట్స్ అయితేనేమి, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ప్రతి ఒక్క ఐటమ్ అంటే అప్డేట్లో ఉండే ప్రతి ఒక్క ఐటము కొన్నిగా నేనైతే తీసుకొని పెట్టేశాను. చాలా చిన్న షాప్ అనమాట. ఈ చిన్న షాప్లోనే వచ్చేసి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. నెయిల్ పాలిష్లు అయితే ఇవైతే అన్ని చైన్స్ అనమాట. ఈ చైన్స్ అన్నీ మనం 1 గ్రామ్ గోల్డ్ చైన్స్, నెయిల్ పాలిష్లు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అయితే అప్డేట్లో ఉండేవి. ప్రతి ఒక్క ఐటము అంటే చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అన్ని మోడల్స్ అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఇంకా వచ్చేసి ఇయర్ రింగ్స్, ఇవైతే స్టడ్స్గా పెట్టుకుంటారు కదా చిన్నవి, అవే అనమాట. ఇలా ప్రతి ఒక్క ఐటము అంటే చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి యూజ్ అయ్యేలాగా నేనైతే తీసుకొచ్చాను. ఇవైతే ఫ్లక్కర్స్ అన్ని మోడల్స్ అంటే ప్లెయిన్వి, చిన్నవి, పెద్దవి, ఇవైతే కొత్త మోడల్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి తీసుకున్నాను. ఇవైతే అన్ని సైజులు అవైలబుల్గా పెట్టేశాను. అండ్ దీనిలో వచ్చేసి క్లిప్లు, అలాగే ఇవి ఫ్లక్కర్స్ అనమాట. నెయిల్ పాలిష్లు కూడా ఏంటంటే మనకు వచ్చే కస్టమర్స్ ప్రతి ఒక్క ఐటము కావాలంటారు. ఎవరైనా వాళ్ళకి తగ్గట్టు మనం తీసుకోవాలి అంటే ప్రతి ఒక్క ఐటము మన దగ్గర ఉండాలి. వాళ్ళు ఏది అడిగినా మన దగ్గర ఉండేలాగా నేనైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కాజల్స్, ఐబ్రో పెన్సిల్స్, అలాగే ఇయర్ రింగ్స్, హ్యాండ్ రింగ్స్, ఇవి వచ్చి చిన్న పిల్లలకి బ్రాస్లెట్స్ అనమాట. చాలా బాగున్నాయి. చాలా తక్కువ కాస్ట్లోనే నేనైతే ఇవన్నీ తీసుకొచ్చాను. చాలా తక్కువ పడింది. ఈసారి నేనైతే ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇవైతే రింగ్స్ అనమాట. ఇవి కూడా నేను మోడల్స్ ప్రకారం తీసుకొని వచ్చాను. అండ్ ఇంకా పైన అలా బ్యాంగిల్స్ అవి సెట్ చేసుకొని అండ్ కింద ర్యాక్లో వచ్చేసి ఇలా నేను ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టేశాను అనమాట. ఇవి వచ్చి రోజ్ ఫ్లవర్స్. ఇవైతే ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి. దీనికి వచ్చి వెనకాల క్లిప్ వస్తుంది, జస్ట్ మనం అలా పెట్టేసుకోవడమే. ఇంకా ఇవి వచ్చి స్టిక్కర్స్ అయితే అన్ని మోడల్స్ స్టిక్కర్స్ అయితే నేను తీసుకొని వచ్చేసాను. చాలా బాగుంటాయి ఈ స్టిక్కర్స్ అన్నీ. అంటే మనకు వచ్చే కస్టమర్స్కి అన్ని రేట్లలో అవైలబుల్గా ఉండాలి, మోడల్స్ ఉండాలి కాబట్టి నేను ఇలా రకరకాల మోడల్స్ అన్నీ తీసుకొచ్చాను. అండ్ మెయిన్ వచ్చేసి చాలామంది లిప్స్టిక్స్, కాజల్స్ ఇవి అడుగుతూ ఉంటారు కదా. అందుకని పార్లర్ అన్నాక ఉండాలి అంటే లిప్స్టిక్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. అందుకని నేను ఇలా తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త మోడల్స్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట. ఇవి ఇప్పుడు వచ్చే ట్రెండింగ్కి అప్డేట్లో ఉంటాయి. ఇప్పుడు కొత్తగా అందరూ ఇవైతే కాలేజీ అమ్మాయిలు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవి కొత్త మోడల్స్ అనమాట. ఇవి చాలా తెచ్చాము. వీటిలో చాలా రకాల మోడల్స్, ఒకటి ప్లెయిన్వి, ఇలా కింద రిబ్బన్ వచ్చాయి. ఇదైతే కొత్త మోడలు. వీటి క్లాత్ వచ్చేసి సిల్క్ క్లాత్ లాగా వస్తుంది అనమాట. షైనీగా ఉంటుంది. వీటికి వచ్చేసి క్లిప్ వస్తుంది. క్లిప్ పెట్టేసుకొని మనం లీవ్ చేసుకునేటప్పుడు ఇది పోనీ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వీటిల్లోనే కలర్స్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒకటే మోడల్ అయితే నచ్చరు కదా, చాలా మోడల్స్ కావాలి కదా. అందుకని నేను ఇలా అయితే తీసుకున్నాను. ఇవి వచ్చి రెండు జళ్ళకి వేసుకునేది సెట్ అనమాట. ఈ క్లిప్ వచ్చిన దాంట్లోనే ఇలా ఒక రకము. ఇంకా ఇలా రిబ్బన్ వచ్చిన అడుగున రిబ్బన్ వస్తుంది కదా, రిబ్బన్ వచ్చిన మోడల్లోనే ఇట్లా రకరకాల మోడల్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాక్లో ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇంకా మన దగ్గర వచ్చేసి ఈ పప్పీస్, అదే టిక్ టాక్స్ అంటారు కదా, ఈ టిక్ టాక్స్ చిన్న పిల్లలకి యూజ్ అయ్యేలాగా బొమ్మలవి అలాంటివన్నీ నేనైతే ప్లెయిన్వి అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు టిక్ టాక్ పిన్స్ కంపల్సరీ తీసుకుంటారు కదా, అందుకని నేను కొన్ని ఐటమ్స్ మాత్రమే జనాలకి అంటే మన దగ్గరకు వచ్చే క్లయింట్స్కి యూజ్ అయ్యే
అయ్యేలాగా నేను మరీ హెవీగా తీసుకోలేదు, అంత తక్కువగా తీసుకోలేదు. నాకున్న ప్లేస్లోకి సరిపడా కొన్ని ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి లేదు అనుకోకుండా ఉండేలాగా ప్రతి ఒక్క ఐటమ్ అయితే నేనైతే తీసుకొచ్చేసాను. ఇవైతే ఫ్లక్కర్స్ అనమాట. ఫ్లక్కర్స్ ప్రతి ఒక్క మోడలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే ప్రతి ఒక్క మోడల్స్ అయితే నేనైతే తీసుకున్నాను. ఇవి రకరకాల మోడల్స్, బటర్ఫ్లై క్లిప్లు, అలాగే ఫ్లవర్స్వి అన్నీ అయితే నేనైతే తీసుకున్నాను. నాకు ఇక్కడ షాప్లో అయితే చాలా తక్కువ ప్లేస్ ఉండిద్ది అనమాట. ఆ తక్కువ ప్లేస్లోనే నేను ఇలా ఒక కప్బోర్డ్ లాగా అంటే ర్యాక్ లాగా చేయించుకొని ఆ ర్యాక్లో వచ్చేసి నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇలా బాక్సుల్లో అయితే పెట్టేసుకున్నాను. ఏంటంటే నాకు చాలా తక్కువ ప్లేస్ ఉండడం వల్ల ఓ పక్క పార్లర్ సెట్ చేసుకోవాలి, అలాగే ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చుకోవాలి అనేది నేను అనుకుని ఇలా అరేంజ్ చేసుకున్నాను. అయితే మన దగ్గర అయితే ప్రతి ఒక్క మోడల్ కూడా ఉండాలి అనేది నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ర్యాక్లో నేను ఓన్లీ ఫ్లక్కర్స్ అనమాట. మనం అడిగిన కస్టమర్స్కి టక్కుమని తీసి ఇచ్చే విధంగా నేనైతే ఇలా సర్దుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఇది ర్యాక్ లాగా ప్లాస్టిక్ ఒకటి తీసుకొని దానిలో అయితే ఇలా ఐటమ్స్ అంటే క్లిప్స్ ఇవన్నీ మనం ఈజీగా తీసుకునే విధంగా అయితే నేనైతే అరేంజ్ చేసుకున్నాను. ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్లెయిన్ క్లిప్స్, సాదా క్లిప్స్, పెద్ద కొంచెం క్లిప్స్ కూడా పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం క్లిప్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా ఇవైతే రబ్బర్ బ్యాండ్స్, ఫ్లవర్స్ వచ్చినవి, ప్లెయిన్వి ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా, అందుకని నేను ఇలా ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇలా ఈ ర్యాక్లో అయితే నేను ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి డోర్కి అయితే నేను ఇలా ఒక హ్యాంగర్ లాగా బిగిచ్చేసుకొని ఆ డోర్కి అయితే నేను ఇలా స్టిక్కర్స్, ఫ్లక్కర్స్ చిన్న చిన్నవి అనమాట, బేబీ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇవి వచ్చి బింది అదే బొట్టు పెట్టుకుంటాం కదా కాజలు, అలాంటివన్నీ ప్రతి ఒక్క ఐటమ్. స్టిక్కర్స్లో అయితే చాలా మోడల్స్ అయితే నేను తీసుకొచ్చేసాను. ప్రతి ఒక్క మోడల్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అన్ని డిజైన్స్, కొత్త కొత్త మోడల్స్, స్టిక్కర్స్ అయితే చాలా స్టిక్కర్స్ ఇవన్నీ తగిలించుకోవడానికి అసలు ప్లేస్ లేకపోయినా నేనైతే ఇలా హ్యాంగర్ అయితే ఫిట్ చేసుకొని ఒక హ్యాంగర్కి అయితే నేను ఈ స్టిక్కర్స్ అన్నీ తగిలించాను అనమాట. అంటే ఎక్కువ కాస్ట్ నుంచి తక్కువ కాస్ట్ వరకు ఉండేలాగా ప్రతి ఒక్క ఐటమ్ అయితే నేను తీసుకొచ్చాను. ఇక్కడైతే కలర్స్ ట్రెండీ స్టిక్కర్స్ అనమాట. ఇవి డబల్ కలర్స్ మనం శారీస్ పైకి అలా అంటే మన శారీస్ తగ్గట్టు డిజైను అలా ఉండేలాగా స్టిక్కర్స్ అనమాట. ఇవి వచ్చి రేడియం స్టిక్కర్స్, చాలా షైనీగా ఉంటాయి. ఇంకా ఇవి వచ్చి డబల్ కలర్స్లో ఉండేది, వీటికి మళ్ళీ స్టోను. అండ్ ఇవి వచ్చేసి డబల్ కలర్లో ఉంటాయి, అలాగే దీనిపైన కింద అంటే మిడిల్లో స్టోన్ రాకుండా కింద వచ్చే స్టోన్ మోడల్ అనమాట. స్టిక్కర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. అలాగే నేనైతే ఇంకా దండలు ఇవన్నీ కూడా తీసుకున్నాను, నెక్లెస్ సెట్స్ ఇవన్నీ నాకు ప్లేస్ లేక నేనైతే ఇలా బాక్సుల్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. బ్లాక్ బీడ్స్, అలాగే ఇది వచ్చి క్లిప్స్, మనం ఇప్పుడు ట్రెండీగా పెడతారు కదా పిల్లలకి, అలాంటివి. ఇవి వచ్చి ఇంకా బ్రాస్లెట్స్, ఇవన్నీ అన్ని కాస్ట్లో బ్రాస్లెట్స్, ఇవి దండలు అయితే అన్నీ తీసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్లోనే నేను ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. నా షాపుకి తగ్గట్టు అరేంజ్ చేసుకోవాలని ప్రతి ఒక్క ఐటమ్ అయితే నేనైతే తీసుకున్నాను. హిప్ బెల్ట్స్, అలాగే ఇవన్నీ పాపడి బిళ్ళలు. ఇప్పుడు కొంచెం సీజన్ తక్కువ కదా, అంటే పెళ్ళిళ్ళ సీజను అలాంటి సీజన్స్ అయితే వచ్చినప్పుడు ఇంకా కొన్ని మోడల్స్ అయితే నేనైతే తీసుకొచ్చి అరేంజ్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, ఇవి వచ్చి బటర్ఫ్లై క్లిప్స్ అనమాట. ఇప్పుడు ట్రెండీలో ఉండేది బటర్ఫ్లై ఇయర్ రింగ్స్. ఇంకా ఇవి వచ్చేసి మాటిలు, ఇలా కొంచెంగా నేనైతే తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇవన్నీ అయితే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. చాలా చాలా బాగుంటాయి. అన్ని జ్యువెలరీస్ మొత్తం తీసుకొచ్చాను. ఇవైతే కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను. అంటే ఇప్పుడు డైలీ యూజ్కి పిల్లలు ఎవరైనా చైన్స్ అలా అడుగుతారు కదా, ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా ఉండే ఐటమ్స్ అన్నీ సింపుల్గా కొంచెంలోనే నేను ఈ చిన్న షాప్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇప్పుడు ఇవే వేణీస్గా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళకైతేనేమి పెడుతున్నారు కదా, దానికోసమని కొన్ని అయితే తీసుకున్నాను. ఇంక ఇదైతే లాంగ్ జడ అనమాట. ఈ లాంగ్ది కూడా అంటే మన దగ్గర ఐటమ్స్ అన్నీ ఉన్నాయని ప్రతి ఒక్క ఐటమ్ అయితే నేను తీసుకొచ్చేసాను. ఇంకా ఇక్కడ కూడా ప్లేస్ లేక కొన్ని వాల్కి అయితే నేను అంటే అన్ని డిజైన్ స్టిక్కర్స్ అయితే కుదరదు కదా, కొన్ని ప్లెయిన్ స్టిక్కర్స్ కూడా కావాలి కదా, అందుకని నేను ఇలా కొన్ని ప్లెయిన్ స్టిక్కర్స్ కూడా తీసేసుకున్నాను.
ఇంకా రకరకాల స్టిక్కర్స్, బొట్లు ఇవన్నీ నేను అందరికీ అంటే డైలీ యూజ్కి సరిపడవి, అంటే పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు యూజ్ అయ్యేలాగా ప్రతి ఒక్క స్టిక్కర్స్ అయితే నేనైతే ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ర్యాక్స్ అయితే కొట్టించేసుకున్నాను. మనకి ఇంకా ఐటమ్స్ అన్నీ ఆ ఒక్క ర్యాక్లో పట్టవు కదా, అందుకని నేను ఇలా వాల్కి అయితే ర్యాక్స్ అయితే పెట్టించేసుకొని ఇలా ఐటమ్స్ అన్నీ దీని మీద అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చి మెహందీస్, అలాగే సోప్స్, నెయిల్ పాలిష్ రిమూవర్స్, అలాగే మేకప్ కిట్స్, ఈ వేణీస్, బొట్టు బిళ్ళలు ఇవన్నీ ఇలాగా అయితే నేను అరేంజ్ చేసేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చి మనం ఆయిల్స్ ఇవన్నీ, ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలా ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఇలా డోర్ వస్తుంది. ఈ డోర్కి సైడ్ అనమాట ఇలా నేను ఒక ర్యాక్ సెట్ చేసుకొని ఇలా ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం అయితే సెట్ చేసుకున్నాను. చాలా చిన్న షాపు. ఈ చిన్న షాప్లోనే ఏ ఐటమ్ లేదు అనుకోకుండా వచ్చిన కస్టమర్స్కి మనం ప్రతి ఒక్క ఐటమ్ అంటే వాళ్ళు అడిగిన ఐటమ్ అంతా మన దగ్గర ఉండేలాగా అయితే నేనైతే ఇలా ప్లాన్ చేసి సెట్ చేశాను అనమాట. చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి అనమాట ప్రతి ఒక్క ఐటమ్. అంటే హిప్ బెల్ట్స్ కానీ, జ్యువెలరీ సెట్స్, బ్యాంగిల్స్, అన్ని రకాల మోడల్ బ్యాంగిల్స్, అన్ని సైజులకి స్టిక్కర్స్, నెయిల్ పాలిష్, ఫ్లక్కర్స్, ప్రతి ఒక్క ఐటమ్ అయితే నేనైతే తీసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్లోనే చాలా తక్కువగా తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా హెయిర్కి ఇప్పుడు బన్స్ వేస్తున్నారు కదా, ఆ బన్కి వచ్చేలాగా ఇదైతే క్లిప్ మోడల్ అనమాట. చాలా తక్కువ కాస్ట్ పడుతుంది, చాలా బాగుంటుంది లుక్ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి బన్ అనమాట. ఇది ఒక మోడల్, క్లిప్ వచ్చే మోడలు. అవి కూడా అయిపోయినాయి. అంటే ఇంక ఇప్పుడు సీజన్ కాదు కదా, కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయితే ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ అయితే తీసుకొని వస్తాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎక్కడ తెస్తున్నాను అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే బన్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లవర్స్ అన్ని మోడల్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చి మంగళ స్నానానికి వేస్తూ ఉంటారు కదా, హల్దీ ఫంక్షన్స్కి దానికి. ఇంకా ఇవి వచ్చేసి బ్రాస్లెట్స్, అలాగే ఆర్టిఫిషియల్ నెయిల్స్. ఎవరికైనా నెయిల్స్ కావాలి అనుకుంటారు కదా చాలామంది, ఇలా దీనిలో వచ్చేసి ఆర్టిఫిషియల్ నెయిల్స్ రకరకాల మోడల్స్. నాకు ఇంకా ప్లేస్ లేక ఇక్కడ వచ్చేసి నేను వుడ్కి ఇలా కొన్ని ర్యాక్స్ అయితే సెట్ చేసుకున్నాను. చాలా తక్కువగా ప్లేస్లోనే నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ అక్కడ పెడితే ఇంకా ప్లేస్ లేదు కాబట్టి ఇటు సైడ్ ఒక సైడ్ అయితే నేను వుడ్కి అయితే ఇలా సెట్ చేసేసుకున్నాను. ప్రతి ఒక్క ఐటము లేదు అనకుండా నేనైతే ప్రతి ఒక్క ఐటము ఇలా అయితే సెట్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసేయండి.